ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ నెల కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? మాసం జూన్ మాసం, అందులోనూ కన్యా రాశి. అసలు ఈ 2020 సంవత్సరంలో జూన్ మాసమే కాదండి, ఏ మాసం కూడా కలిసి వస్తుంది ఏదైనా రాశి ఉందంటే కనుక దాంట్లో కొన్ని రాశులని చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా కన్యా రాశి. కొంతమంది అనుకోవచ్చు ఏముందిలే గురువుగా చెప్తుంటారు మాకు అన్ని కలిసి రావాలని. కలిసి రాదు. ఎట్లా అంటే మనము ఓవరాల్గా రాశి గురించి మాట్లాడుతుంటాం. రాశిలో ప్రతి ఒక్కరు రావాలని లేదు. దాంట్లో వారి యొక్క పరిసర అరస్కోప్ ఉంటుంది, వ్యక్తిగత జాతకం, వారు పుట్టినప్పుడు గోచారం, వారు చేసే కర్మలు, వారికి వచ్చిన పితృదోషాలు, దశలు, వారు పుట్టగానే ఏదైనా శాంతులు ఉంటే చేయించుకున్నారా లేదా, ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. ఇవన్నీ సరిగా ఉన్నాయండి అయినా కలిసి రావట్లే అంటే నువ్వు చేసే మంచి పనులకి ఎవడైనా దండెత్తేసి నీ మీద చెడు క్రియలు చేయించవచ్చు. మనిషి జీవితంలో ఎదగకుండా ఉన్నాడు అంటే దానికి కారణం ఎన్నో కోణాలు ఉంటాయి. అన్ని కోణాల్లో మనం గ్రహించుకోవాలి. ఇక నాకు జలుబు చేసింది కదా అంటే ఎందుకు జలుబు చేసింది అనుకునే కానీ టాబ్లెట్ వేసుకుంటే చూసారా, ఆ రకంగా ఉంటారు మన ప్రేక్షకులు. కాబట్టి ఎవరైనా జాతకంలో కలిసి రాలేదంటే గురువు చెప్పడం ద్వారానో చెప్పకపోవడం ద్వారానో కాదు, ఆ వారి యొక్క వ్యక్తిగత జాతకం లేదా వారి యొక్క ముఖం కనిపిస్తే వారి మీద ఏదైనా చెడు క్రియ జరిగిందా, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి, లేదా ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, అలాంటివి మనం గ్రహించుకోవాలి. ఇకపోతే జూన్ మాసం, ఈ జూన్ మాసంలో ముఖ్యంగా కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు ఖచ్చితంగా లభ్యపడతా ఉంటాయి. ఎందుకంటే కన్యా రాశికి బాగుండేటువంటి మాసాల్లో ఒకటి జూన్ మాసం కూడా ఉంటుంది. ఏదైనా మిరాకిల్ అని చెప్పొచ్చు. జూన్ మాసంలో ఏదైనా సాధించాలంటే ఇక్కడి నుంచే తొలిమెట్టు అవుతుంది, ఇక్కడి నుంచే సాధించుకునేందుకు మొదటి అడుగు అవుతుంది. ఒకటి జనవరి మాసం, రెండోది జూన్ మాసం, మూడోది ఒకటి ఉంది, అదేంటంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ. ఈ 2 మాసాల్లో ఒకటి అంటే దసరా మూమెంట్ పెట్టుకోవాలి. దసరా నుంచి 3వ స్టెప్ వీళ్ళకి మొదలైనట్టే. ప్రతి సంవత్సరంలో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో దాంట్లో 2వ అధ్యయనం వీరికి ఈ కన్యా రాశి వారికి జూన్ మాసం. ఈ జూన్ మాసంలో వీరికి కొంతమేర అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారికి పట్టిందల బంగారమే, కొంగు బంగారం అయిపోవచ్చు. కొత్తగా వ్యాపారం రియల్ ఎస్టేట్ కానీ. ఇక మనం ఏంటంటే వారి జాతకము, వారి పరిశీలన, వారి దశలు, వారి యొక్క దరిద్రము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా అఫైర్స్ లో ఉంటుంది. బాగా గ్రహించండి. ఒక పెళ్లి చేయాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం తీసుకొచ్చి వారి యొక్క కంపాటబిలిటీ అంటారు 36 out of 18 అని రావాలి మినిమం. ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత వారి జీవితంలో యోని బాగుందా, యోగ్యత బాగుందా, దశలు బాగున్నాయా, లగ్నం బాగుందా, నక్షత్రం బాగుందా, జీవితంలో ఏ స్థాయికి వస్తారు, ఎదుగుతారా లేదా, వీరు విదేశాలకు సెటిల్ అవుతారా అనేది ఎన్నో రకాలు చూసి ఎన్నో వేల మందో 100 మందో వారి యొక్క పరిస్థితి ప్రకారంగా వారు వచ్చి మనల్ని దీవెనిస్తారు. అంతమంది దీవెనలో కానీ భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. స్వర్గంలో నిర్ణయిస్తారు. భార్యాభర్తల పెళ్లిళ్ళు భూలోకాలు కాదు, స్వర్గంలో నిర్ణయిస్తారు. 7 తరాల పాటు ఉంటాయి అంటారు. మన జీవితంలో జరిగేది అదే కదా, ఉంటాయి అంటారు. అలాంటి బంధానికి విరుగుడుగా ఎవరో భార్య మీద కన్నేయటం, ఎవరో భర్త మీద కన్నేయటం, ఎవరో ఆడపిల్ల మీద ఇబ్బంది పెట్టడం, ఎవరో మోపిల్లని ఇబ్బంది పెట్టడము, లాగటము, మనం వైపు లాక్కోవడం లాంటివి అనారోగ్యం. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేయడం ద్వారా దారిద్రం ఉందనుకో వాళ్ళకి, ఆ దారిద్రం మనకు అంటుకుంటుంది. మన జాతకం బాగుంది కానీ ఇప్పుడు మురికాల పక్కన కూర్చొని పంచామృతం పెట్టి తింటారా అండి? తినలేదు. కాబట్టి దానికి ఒక పద్ధతి, దానికి ఒక సమయము, దానికి ఒక నియమము, దానికి ఒక నిష్ఠ, ఒక గౌరవము, ఒక ఎన్నో రకాలైనటువంటి సానుకూలం ఉండేది. అలాంటిది మన జాతకంలో లేదు అనుకోండి, మన జాతకంలో బాగుపడేది ఉంది, 10 మందికి మంచి చేస్తుంది, కానీ నీకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు అర్థం ఏంటి? ఏదో తప్పు చేస్తున్నాం, మనకు తెలియకుండా తెలుసు, మనల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా జాతకంలో ఉండవు. ఇవన్నీ గ్రహించకుండా గురువు గారికి ఏంటి ఏదని చెప్తారు, నాకైతే జరగట్లేదు అంటారు. నీకు జరగట్లేదు అంటే కారణం ఏంటి అంటే నువ్వేదో చేస్తున్నావు కాబట్టి నీకు జరగట్లా. మరో విషయం, జీవితంలో కన్యా రాశి వారు మందు మాంసం పట్టుకోకూడదు. కన్యా రాశి వారు డ్రింక్ తాగకూడదు. డ్రింక్ అంటే కూల్ డ్రింకే కదండి, థమ్స్అప్ అని తాగుతారు, అట్లా కాదు. డ్రింక్ అంటే మందుకి బానిస అవ్వకూడదు. అలా మందుకి బానిస అయినా, డ్రగ్స్కి బానిస అయినా వారి జీవితంలో ఎదగడానికి కానీ, ఎదగడానికి చేసే వనరులు కూడా దేనికి పనికిరావు. బొగ్గులో పోసిన పన్నీర్ లాగానే ఉంటుంది. ఇక కాబట్టి ఇలాంటి ఏదైనా ఉన్నాయి అనుకోండి, జీవితంలో ఎదగలేరు. చెప్పిన గురువు గారు అంటే తప్పు లేదు, అంతే కదా, వాళ్ళని అంటారు మాటే కదా. కాబట్టి ఇది ఒకటి. రెండో విషయము, వీరు విదేశీయానం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి దగ్గర కంట్రీకి వెళ్ళాలి అనేటువంటి సానుకూల పడేటువంటి దానికి విదేశయానం అయితే కనుక
కన్యా రాశి వారికి ఎందుకో గట్టి కలిసి వస్తుంది అనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. గురువు మారున్నాడు, గురువు 11వ స్థానంలో వచ్చాడు. 11వ స్థానంలో గురువు శుక్రుడు ఉన్నారంటే వీరికి పట్టిందల బంగారమే. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నవారు. కొంచెం కష్టం ఉంటది, కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంది. అలానే కన్స్ట్రక్షన్ రంగాల్లో కానీ, మోటివేషన్స్ లో కానీ, మాస్టర్స్ లో కానీ, టీచర్స్ లో కానీ, స్కూళ్ళు కానీ, దైవాలయాల నిర్మాణాలు కానీ, ధర్మకర్తలు కానీ, లేదా అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, ఎన్నో వాటిల్లో ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఆశ్రమాల్లో ఇంకా లేదు అనుకుంటే గనక పంట ఊరు పండించే రైతులుగా కావచ్చు, జూన్ మాసంలో మొదలు పెట్టడానికి ఎన్నో రకాల వనరులు. అందులోనూ ఇక వీరు కన్స్ట్రక్షన్ రంగంలో, ఇక ఆర్కిటెక్చర్స్ లో కావచ్చు, బిల్డర్గా కావచ్చు, రైతులుగా కావచ్చు, అలానే మేస్త్రులుగా కావచ్చు, అలానే బిల్డర్స్ గా కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వీళ్ళందరికీ కూడా ఇనుము, ఇటుక, ఇసుక, కాంట్రాక్ట్ రంగాలు అన్నీ కూడా వీరికి సివిల్కి సంబంధించిన వాటిలో నైపుణ్యం పొంది ఉంటే ఖచ్చితంగా లాభదాయకమే. కానీ ఇక్కడ ఒక మతలబు ఉంటుంది. అదేంటంటే ఎవరి మాట విన్నా, ఎవరి సలహా తీసుకున్నా, ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా వీరు నాశనానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. వీరి సొంత సలహాలతో, సొంత ఆలోచనతో లాస్ అయినా పెద్ద లాస్ అవ్వదు. కానీ వేరే వాళ్ళ సలహాలు తెలితే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అదొకటి వీరు పెట్టుకోవాలి. వీరి పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకోకుండా ఇలాంటి వ్యాపారాలు కనుక మొదలు పెట్టినట్టయితే రానున్నటువంటి 4-5 మాసాల్లోని వీరు మంచి స్థాయికి వెళ్ళేలాగా కనబడుతుంది. అదే రెండోది రాజకీయ రంగం, వీరికి సినీ రంగం, ఈ 2 రంగాలు వీరికి అద్భుతంగా రాణించేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ఇట్టే అడుగులు వేయొచ్చు. అందులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థానం వీరు సంపాదించుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త పార్టీ కూడా పెట్టుకోవచ్చు వీరు. మరీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాకుండా కొత్త పార్టీలు కూడా వీళ్ళు పెట్టుకుంటే చాలా అద్భుతంగా వీరికి ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కొత్త నినాదం కూడా వీరికి కనిపిస్తోంది. 10 మంది కాదు, ఎన్నో వేల మంది వీరి వెనక నడుస్తారు వీరి సలహాలతో. కాబట్టి అలాంటి వాటికి ముందుకు వెళ్ళొచ్చు. ఇక కన్యా రాశి వారికి అద్భుతంగా ఒక విశేషణ ఏంటంటే కనుక, పెళ్లి కానటువంటి వారు ఇప్పుడు వరకు ఉన్నారు అంటే కనుక 2026 సంవత్సరంలో అద్భుతంగా కలిసి రాబోతుంది. పెళ్లి కూడా అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. కానీ లవ్ సక్సెస్ అవ్వదు. అది మాత్రం మర్చిపోవడమే. ఏంటి గురువు గారు ఎందుకు చెప్పారు, బాగుంది, మరి లవ్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే లవ్ అవ్వదు. వీరి జాతకంలో లవ్ ఉండదు. మొండిగా, మూర్ఖంగా లవ్ చేసి పెళ్లి చేస్తున్నారంటే వారి జీవితం ఇంకా బొగ్గుపాలు, ఉగ్గిపాలు, రుగ్గిపాలు అవుతుంది. ఇక అది జీవితం ముందుకెళ్ళేదానికి ఉండదు. కొట్లాట్లు, గొడవలు అన్నీ ఉంటాయి. పెళ్లికి ముందు అట్రాక్షన్ ఉంటుంది, పెళ్లికి తర్వాత బంధం ఉంటుంది. కన్యా రాశి వారికి బంధం ఉంటుంది, కన్యా రాశి వారికి బాధ్యత ఉంటుంది. కానీ ఆపోజిట్ పర్సన్కి ఉండాలిగా. పోనీ వాళ్ళు ఏమన్నా మిథున రాశి వారా, మీన రాశి వారా, కుంభరాశి వారా, సింహరాశి వారా అయితే ఓకే, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. వృశ్చిక రాశి వారా, లేకపోతే ఇక్కడ మనకి ధనుసు రాశి వారా అంటే కొట్టుకున్న తిట్టుకున్న సంసారం పోతుంది. ఈ 2 కాకుండా వేరే రాశులు ఉన్నాయి అనుకోండి, అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది, లవ్ ఉండదు. లవ్ ఉన్న పెళ్లి దాకా వెళ్ళదు, పెళ్లి అయినా నిలబడదు. కాబట్టి లవ్ మ్యారేజ్ వీళ్ళకి సక్సెస్ అవ్వదు. లవ్ అయిన తర్వాత ఒకటి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత భార్య భర్త దూరం అవుతారు. కన్యా రాశి వారు కాబట్టి అర్థం చేసుకుంటారు, దూరం చేరు వాళ్ళు. ఆపోజిట్ పర్సన్ ఒకవేళ తప్పులు చేసి ఒప్పులు చేసి చేసినా కూడా కన్యా రాశి వారు మ్యాక్సిమం దూరం చేయరు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని జనరేషన్స్ కూడా JU కాదు JY కూడా వాళ్ళు అర్థం చేసుకొని జనరేషన్ JU నడుస్తుంది, JY కూడా అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ముందుగానే అర్థం చేసుకొని వాళ్ళు అన్ని రకాల సానుకూలు ఉంటుంది. ముందు జనరేషన్ ఎలా ఉండేది, తర్వాత జనరేషన్ ఏంటి, వారు తగ్గట్టుగా వీరు మలుచుకుంటారు. కాబట్టి కన్యా రాశి వారి వల్ల ఎప్పుడు తప్పు జరగదు. ఆ తప్పు సరిదిద్దుకునే విధంగా అస్సలు ఉండదు. ఏదైనా సరే ఓపెన్ గా ఉంటారు. వాళ్ళు చాలా చాకచక్యంగా ఉంటారు, ముందడుగు వేస్తూ ఉంటారు, అందరికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఎంతో మంచి వ్యక్తులుగా రాణింపు చేస్తారు. ఎంతో మందికి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వ్యక్తుల్లో చాలా మందిలో ఒకళ్ళగా కనిపిస్తుంటారు కన్యా రాశి వారు. ఎన్నో కోట్ల మందిలో ఒకళ్ళే ఉంటారు కన్యా రాశి వారు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, దాంట్లో కన్యా రాశి వాళ్ళే కనిపిస్తుంటారు. అలాంటి కన్యా రాశి వారికి జూన్ మాసంలో భార్యాభర్తల మధ్యన వెడబాటు, విడిపోవటం ఇలాంటివి ఏమైనా వస్తే కూడా వీరు కూడా అక్కడ వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కనుక సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఆ తర్వాత భార్య భర్తలో దగ్గరికి వచ్చేసి అన్యోన్యమైనటువంటి జీవితం ఉంటుంది. వీరు విడిపోయేదానికి కానీ, సుఖపడకపోవడం ఉండడానికి కానీ, జీవితంలో ముందుకు రాకపోవడానికి కానీ ఒక కారణం ఉంటుంది. ఎఫ్ఐఆర్, అక్రమ సంబంధాలు. అందరూ అనుకుంటారు ప్రభుత్వాలు జీవో ఇచ్చినండి, గురువు గారు జీవో ఇవ్వట్లేదని. జీవో ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఏమైతుంది, ఏదైనా చెప్తారు వాళ్ళకి. అలాగే జూన్ నెల అడ్మిషన్స్ టైం స్కూల్స్ కి, సో వాళ్ళకి ఏమైనా చెప్తారు గురుగారు ఏదన్నా? ఉంటుందండి. పిల్లలకైతే అడ్మిషన్స్ బాగానే దొరుకుతాయి, యూనివర్సిటీలో సీట్లు దొరుకుతాయి, విదేశాల్లో సీట్లు దొరుకుతాయి. అన్నింటిలో ఉన్న కన్యా రాశి వారు ఉన్నారంటే వారికి అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క కన్ను వారి మీదే ఉంటది. దీనికన్నా ఇంకా ఏముండే కావాలి? ప్రతి కన్ను కన్యా రాశి వారి మీదే ఉంటది. కాబట్టి నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా అనిపిస్తాయి. ప్రతి వారంలో ఒకసారి అయినా సరే కొంచెం ఖర్చే
కానీ పెట్టుకోవాలి. ఇంట్లో వారందరూ కూడా తలా ఇంతని వేసుకుని సరే వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా దిష్టి తీయాలండి, లేకపోతే చాలా కష్టం. ఆ దిష్టి ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడింది, కొంచెం తప్పదు. మరి ఇక గుమ్మడికాయ ఒకటి తెచ్చుకోవాలి, మంచి గుమ్మడికాయ తెచ్చుకొని అద్దం ముందు నిలబడి తనకి తానే కర్పూరం బిల్లు పెట్టుకొని దిష్టి తీసుకొని అది పగలగొట్టకుండా ఎక్కడైనా తీసుకొని పారేడు నీటిలో కానీ పొదలగొని చెట్లో కానీ వెళ్ళి, ఇది కన్యారాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిహారం. ఇది కన్యారాశి వారు ప్రత్యేకంగా పరిహారం అందరూ చేసుకోవాలి. స్త్రీ పురుషులు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు, పిల్లలకైతే పెద్దవాళ్ళు తీయొచ్చు. ఇది చేసుకోవాలి. దీని ద్వారా నరదశ నరకోశపోతుంది. ఎందుకంటే జూన్ మాసంలో కన్యారాశిలో పడి ఏడ్చడం కళ్ళు చాలా ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి. అలానే పెట్టి వ్యాపారాల్లో ఏదైనా చేయాలనుకుంటే కనుక మనం ముందుగా అనుకున్నట్టు వ్యాపారాలు చేసుకోవచ్చు. అలానే మ్యూచువల్స్ దాంట్లో, షేర్స్ దాంట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక రాజకీయ రంగం, సినీ రంగంలో ఉన్న వాళ్ళకైతే కానీ అవకాశాలు మెండుగానే ఉంటాయి. పదవులు కూడా వీరికి సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళొచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు వీరికైతే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటి, మజిల్స్ పెయిన్ లాంటి కనిపిస్తాయి. జిమ్ లాంటి వాటికి వెళ్ళకూడదు. హార్ట్ అయితే కొంచెం ఏదో సమస్య కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటేనే మీకు సానుకూల పెడుతుంది. భయపడుతూ ఇంట్లో కూర్చొని ఏం చేపిస్తామని అంటే అవదు, వెళ్ళి చేయించుకుంటేనే అయితే ఏదైనా సరే. మనం చిన్నగా ఉన్నప్పుడు చేయించుకుంటే పెద్దది అవ్వకుండా దాన్ని సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి అలాంటివి అయితే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదక్కూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతో మంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటివారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలి అనుకునే వారు ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్లిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్లిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి, నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనము చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే గనక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడలేదండి, దూరం అయిపోయిన ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారాలు నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు ఇచ్చే దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు వెళ్ళి చేస్తే బాగుంటుంది? జూన్ మాసం కన్యారాశి వారికి పరిహారాల విషయం వస్తే కనుక, పరిహారాల కన్నా కూడా ముందు కన్యారాశి వారికి ఒక చిన్న పాయింట్ విషయం ఏంటంటే కనుక, ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి అబ్బా. అవన్నీ కూడా మనకి జాతక ప్రకారంగా రావు, నక్షత్ర ప్రకారంగా రావు, దశల ప్రకారంగా రావు. కానీ అనుభవిస్తూ ఉంటారు, ముందుకెళ్ళలేకపోతుంటారు, పేరు పెట్టేది ఉండదు, ఒక మూల కూర్చున్నట్టే ఉంటది. ఇక వీరు గుర్తించరు, ఎవరును చాలా తెలియగలవారు కానీ గుర్తించరు, సలహాదారులు కానీ గుర్తించరు. కానీ ఇలాంటి వారందరికీ కూడా దేవుని ధ్యానం కన్నా, పరిహారాల కన్నా ముందు వీరేం చేయాలంటే కనుక, మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, అందరికీ తెలిసిందే, మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు. అందరూ మన దగ్గరికి రావాలి, టైం ఉండకపోవచ్చు, సమయం దొరకకపోవచ్చు, ఎంతో దూరంలో వచ్చి వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. సరసమైన ధరలను లభ్యపడతాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకుల కోసమే. ఇవన్నీ కూడా ఏంటంటే అందులో కన్యారాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ యొక్క కడియం ఇది ప్యూర్గా రాగి కడియం. దీనిపైన మంత్రాలు కూడా రాసి ఉంటే మంత్రం చేసి ఉంటుంది. ఈ రాగి కడియం మనం ధరించుకున్నామంటే కనుక కొంతమేరైతే ఉపశమనం పొందినట్టే. ఎందుకంటే ఇది రాహుతో సమానం, ఇది కుజుడితో సమానం. కుజు రాహులు ఇద్దరు కూడా మన సానుకూలంగా ఉన్నారు. ఇందులో మంత్రం ఉంటుంది, గురువుకు సంబంధించిన మంత్రము. ఇంకేం కావాలి చెప్పండి? సానుకూల పడుతుంది, అనుకూల పనులు ముందుకెళ్తా ఉంటాయి. ఈ కడియము ఒరిజినల్ మళ్ళీ అందులోను ఇది ఎట్లా చేసినా కూడా ఈ రాగి చాలా వాల్యూ అండి. ఈ రాగి ఇప్పట్లో దొరకట్లా, కంచు రాగి అంటారు దీన్ని. ఈ కంచు రాగి అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి రాగితో చేసినటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దీంతో పాటు ధ్యానం కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇది మనకి హగ్గిక్ మాల అంటారు. ఈ యొక్క మాల చాలా గొప్ప విశేషమైనటువంటి మాల. దీనికి మళ్ళీ ఈ హగ్గిక్ మాలకి గురువుకి బుధుడికి సంబంధించి ఉంటుంది, శుక్రుడికి సంబంధించి ఉంటుంది. దీంట్లో మళ్ళీ రవికి సంబంధించిన రాగి ఉంటుంది. రాగి అల్లించి ఇస్తాం. ఈ యొక్క హగ్గిక్ మాల అనేది చాలా అరుదుగా లభ్యపడుతూ ఉంటుంది. ఈ యొక్క హగ్గిక్ మాల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, కంఠధారణ చేసుకోవచ్చు, మెల్ల కూడా వేసుకోవచ్చు. ఇది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి గ్రహాలని సానుకూలపడితే మన మీద చెడు దృష్టితో ఉన్నవారు నరఘోష ఆర్థికపరంగా ఆరోగ్యపరకంగా అన్ని రకాల సానుకూలపడేందుకు ఈ యొక్క హగ్గిక్ మాల అనేది ప్రతి ఒక్కరు కూడా ధరింపజేసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ వేసుకోవచ్చు ఈ యొక్క హగ్గిక్ మాల. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. మంత్రం చేసే ఉంటుంది ఇది కూడా. ఇలానే మన దగ్గర సమస్యకు తగ్గటువంటి పరిష్కారం చూపించేటువంటి మార్గంలో ఎన్నో రకాల వస్తువులని కావాలంటే సంప్రదించవచ్చు, లేదా మనల్ని సంచరించవచ్చు. అలానే వీరికి దేవుని అనుగ్రహం కావాలి. ఆ దేవుని గ్రహంగా ఒక చిన్న పరిహారం వీళ్ళు ఏంటంటే, ఎక్కడైనా సరే వీరు సమీప దూరంలో వాగు, ఏరు, సెలయేరు, గంగా ఎక్కడైనా నీరు ఉంటే కనుక, కాలువలు, గుంటలు, బ్రహ్మగుండాలు ఉంటే స్నానం ఆచరించాలి. పొట్టు వస్త్రాలతో వెళ్ళేసి, ఉన్నం బట్టలతో వెళ్ళి స్నానం ఆచరించి ఆ బట్టలు కూడా అక్కడ వలిచేసి కొత్త బట్టలు వేసుకొని ఇక్కడ గుడికి వెళ్ళేసి అక్కడ 2 ఒత్తులతో దీపారాధించాలి మట్టి ప్రేమతో. అలానే గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, బియ్యం అన్ని అరకిలో చప్పును తీసుకొని స్నానం చేసే నీళ్లలో పితృదోషాలు పోయేదానికి, గ్రహ దోషాలు పోయేదానికి, నా మీద ఉన్న చెడు దోషాలు పోయేదానికి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్ని నాకు సకాలంగా బాగుండేదానికి, అంతా బాగుండాలి, నేను చేసే పని ముందుకెళ్ళాలి, ఎడ్యుకేషన్ పరంగా, విద్య పరంగా, అన్ని వృత్తుల పరంగా, రంగాల పరంగా ముందుకెళ్ళాలని ఆ దేవతదేవుని నమస్కారం చేసుకుంటూ, ఇష్టదేవానికి, కులదేవానికి నమస్కారం చేసుకుంటూ అవన్నీ కూడా అందులో వదిలేసేసి ఒడ్డు మీద వచ్చి దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతమైన ప్రతిఫలం. ఈ యొక్క రెమెడీకి కన్యారాశి వారు ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది చూస్తున్నారు, వీరందరూ కూడా గురువు గారికి దక్షిణ ఖచ్చితంగా పంపించాలి. గురువు గారు అంటే వాళ్ళ గురువు గారికి కాదు, నాకు పంపించారు ఖచ్చితంగా. దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఈ యొక్క పరిహారంతో పాటు దేవుని అనుగ్రహం ఏంటంటే కనుక దక్షిణామూర్తికి కానీ, లేదా వినాయక స్వామి వారికి కానీ, లేదంటే శివాలయంలో సరే పంచామృత అభిషేకం సోమవారం రోజు చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కూడా చాలా బాగుంటుంది. ఇక దీంతో పాటు మరొక రెమెడీ కూడా ఏంటంటే, ఎక్కడైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించాలి. మంగళ, శుక్ర లేదా ఆదివారం రోజుల్లో పొట్టు వస్త్రాలు సమర్పించేసుకొని ఒక 6 అరటిపళ్ళు లేదా ఒక డజన్ అరటిపళ్ళు తీసుకుని ఒక 6గుడికైనా ఒక్కొక్కరికి 2 చిప్పును ఇస్తే కనుక ఆ ఒక 11వ స్థానం గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీరి యొక్క గ్రహం నుంచి బయటకు ఉండేలాగా అన్ని లాభదాయకంగా ఉండేలాగా అది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. అలానే వీరికి గురువారం, మంగళవారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తే జూన్ మాసం మొత్తం కూడా. దాంతో పాటు వీరికి కలిసి వచ్చే నెంబర్ కూడా వచ్చేసి 8, 4, 5 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తే వీరికి బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ కలర్, 5 కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని పూర్తి అదృష్టవంతులు కాకుండా మిశ్రమ ఫలితాలతో పొందేలాగైతే కనిపిస్తోంది. కాబట్టి ఈ రకంగా పరిహారం చేసుకుని అదృష్టవంతులే కావచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.